శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి తినుచు త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో రెప్పపాటులో ఉన్న చోటుని ఎత్తబడెదవు సిద్ధపడినచో. రెప్పపాటులో ఉన్న చోటుని ఎత్తబడెదవు సిద్ధపడినచో. ఏడేండ్లలో ఆశ్రమలలో చిక్కబడెదవు నీవు. విడువబడినచో ఎంత ఏడ్చినా తప్పించుకోలేవు. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు. బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు. బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు
వేల దూతలతో పూర శబ్దముతో వేల దూతలతో యాక్చువల్గా ఈ ఆజ్ఞ పెట్టింది ఎవరు? దానియేలుకి వ్యతిరేకమైన వారు. దానియేలుకి రాజు ఏమనో మంచి ఫేవర్ ఉన్నవాడు కాబట్టి ఇప్పుడు ఈ దానియేలు ప్రార్థన చేశాడు, దొరికిపోయాడు కాబట్టి అతను అగ్నిగుండంలో పడేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. మంచి రాజు. తర్వాత సూర్యుడు అస్తమించే వాళ్ళని విడిపించడానికి ప్రయత్నము చేశాను. 15 వచ్చిన ఆ మనుషులు దీన్ని చూసి రాజధానికి సందడిగా కూడి వచ్చారు. ఎలా వచ్చారు? సందడి అంటే దొరికాడురా బాబు దొంగ. మన మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, మీకు ఎవరైతే నచ్చరో వాళ్ళకి నష్టం జరిగితే మీరు ఏం చేస్తారు? ఇంట్లో బిర్యానీ వండుకుంటారు చాలామంది. వాళ్ళకి కష్టంగా ఉన్నారనుకోండి, తినక బాధపడతాను అనుకోండి, ఆహా మంచిది పని జరిగిందని మీరేం చేస్తారు? ఇప్పుడు బిర్యానీ వండుకోవడం. సందడికి వచ్చారంట రాజు దగ్గరికి. 15 చూడండి. ఆ మనుషులు దీన్ని చూసి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనమే కానీ తీర్మనే కానీ ఎవడను రద్దుపరచగలడు, ఇది మాదిలుగు పాశకుల విధి అని తమకు తెలిసి. అంటే ఇప్పుడు రాజు ఆజ్ఞ వాళ్ళకి చెబుతున్నారు, ఇదిగో నువ్వు మాట తప్పావంటే నువ్వు మామూలుడు కాదు, నిన్ను మించిన వాళ్ళు లేడని చెప్పేసి నీ మాట శాసనం అని చెప్పేసి ఆయనకి బాగా చెప్పి, తర్వాత 16 అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానిలో పట్టుకుని పోయి సింహాల గుహలో ఏం చేశారు? బంట్రోతులు అంటే ఎవరు? రాజు దగ్గర ఉండేటువంటి సైనికులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఆ బంట్రోతులను తీసుకొచ్చి రాజు ఆజ్ఞ ప్రకారము దానిని పట్టుకెళ్ళి సింహాల గుహలో పడద్రోయగా పడద్రోశారంట. అప్పుడు రాజు అన్న, నీ అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నేను రక్షించిన దానియేలుతో. చూడండి, రాజు వ్యాఖ్యలు పడి దానియేలు లాగానే కాపాడాలనుకొని ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రయత్నం చేశారంట. కానీ అవకాశము, ఎందుకంటే వీళ్ళందరూ సందడికి వచ్చి నువ్వు మాత్రం మాట తప్పొద్దు అని చెప్పేసి ఆయనకి గుచ్చి ఆయన ఎలాగైనా రాజు చేతనే అగ్నిగుండంలో పడేసిన తర్వాత రాజు అంటాడు అక్కడ దానియేలుతో, ఇదిగో దానియేలు అనుదినము, ఆ మాట చెప్పండి అమ్మ, అందరు చెప్పండి ఒకసారి, అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించును. ఈ మాట ఎవరు చెప్పారు? ఒక అన్యుడైన రాజు దర్యావేష్. ఈరోజు మీరు దేవుని సేవిస్తున్నా ఆరాధిస్తున్నా కదా, మీకు కష్టం వచ్చినప్పుడు నీ దేవుడిని రక్షిస్తాడు తప్పక అనుకుంటారా మీరు? మనకి మాత్రం రాదన్నమాట. ఎవరికి వస్తుంది? అన్యులకి వస్తుంది. అందుకే అన్యులు దేవుడిని నమ్ముకుంటే గట్టిగా నిలబడతారు. చాలామంది క్రైస్తవులు అనుకున్న వాళ్ళు నిలబడటం కష్టం, ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసుగా నిలబడలేరు. కాబట్టి అనుదినము తప్పక సేవించునని దేవుడు నిన్ను రక్షించునని ఎవరు చెప్పారు? దర్యావేష్. వెంటనే చూడండి 17 వచనం, వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారం వేసి మూసివేశారు. ఏం చేశారు? గుహకి రాయి వేసి మూసారు. మరి దానియేలు రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని, ఎవరు వీళ్ళు అధికారులు ఏం చేశారు? పడేశారు తీసుకెళ్ళి అందులో. కానీ వాళ్ళకి ఇంత తృప్తి లేదు, ఎందుకంటే రాజు దానియేలుకి ఫేవర్గా ఉన్నాడు. ఆయన బుద్ధి మార్చుకొని వచ్చి ఒకవేళ ఆ దానియేలు తప్పిస్తారే అనుకుని తెచ్చి ఏం చేశారు? అక్కడ రాయి మీద ముద్రేశారంటే ఇంకా బయటికి రాకుండా ముద్రేశారు. తర్వాత చూద్దాం. అంత రాజు 18 వచ్చిన తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముని నాట్య వాయిద్యములను ఒక విశ్వాసి కోసం ఒక అన్యుడైన రాజు ఉపవాసం ఉన్నాడు. ఎందుకని చెప్పండి? దానియేలు భక్తిపరుడు, దానియేలు పవిత్రుడు, దానియేలు దేవుని ఎరిగినవాడు కాబట్టి అతనిని బట్టి, అతని సాక్ష్యాన్ని బట్టి ఒక అన్యుడైన వాడు ఇతని కోసం ఉపవాసం ఉన్నాడు. ఈరోజు మీరు ఉపవాసం ఉంటున్నారా? అన్ని తెలిసి మనమే ఉపవాసం ఉన్నాం, కానీ అన్యుడైన రాజు మాత్రం దానియేలు నిమిత్తం రాత్రి అంతా రాత్రి డ్యాన్సులు లేవు, మద్యం లేదు, చక్కగా తినటం లేదు, పడుకోలేదు. రాత్రి అంతా ఏం చేశాడు ఆయన? ఉపవాసము. నిద్ర పట్టలేదంట ఆయనకి. 19 వచ్చిన అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడి పోయి రాత్రి అంతా నిద్ర పట్టలే పాపం. అతని కోసం అతను కూడా ప్రార్థన చేశాడు. ఉదయకాలం అవగానే ఎక్కడికి వెళ్ళిపోయాడంట? వేగమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అంతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో అనుకుంటాడు చాలామంది, యాక్చువల్గా సింహాల గుహలో పడినవాడు అప్పుడే చచ్చిపోయాడు. కానీ ఈ దుఃఖ స్వరంతో ఒకడు ఉన్నాడో లేదో డౌట్తో ఏమంటాడు ఆయన? దానియేలును పిలిచి, చూడండి, దానియేలు పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. మన దేవుడు ఎవరంట? జీవం గల దేవుడు అని చెప్పేసి అతనికి కూడా తెలుసు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము సేవించు నీ దేవుడిని రక్షింపగలిగిన అని అతనిని. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీరు అందరూ ప్రార్థన చేస్తారు కదా, ఎన్ని సంవత్సరం ప్రార్థన చేస్తున్నారు? పుట్టి దగ్గర నుండి ప్రార్థన చాలామంది, కొంతమంది మధ్యలో వచ్చారు. మీరు అనుదినము తప్పక సేవించే దేవుడు మేము రక్షిస్తాడో లేదా మీరు చెప్పండి. నిజమేనా? డౌట్ మనకి.
నీ దేవుడు తప్పక నేను రక్షిస్తాడు. ఆయన మొర్రపెట్టే వారికి ఆయన సమాధానం ఖచ్చితంగా. ఒకవేళ రాలేదంటే సరి చేసుకుని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఆపదలో ఉన్న వారికి ఖచ్చితంగా దేవుడు దిగి వస్తాడు. దిగి వచ్చాడు. అక్కడ దిగి వచ్చి ఆయన ఏం చేశాడు, ఒక మాట అన్నాడు, అనుదినం తప్పక నేను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు 21 వచ్చిన అటువైపు నుండి సమాధానం వస్తుందా అసలు? యాక్చువల్గా రిప్లై వస్తుందా? కానీ అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించను గాక, ఈ ఒక్క మాట చాలు దేవుడు సజీవుడు గొప్పవాడని చెప్పడానికి. అటువైపు ఒక రాత్రి, నాకు తెలిసి రాత్రి అంతా సింహాల బోన్లో ఉన్నటువంటి దానియేలు ఒక స్వరంతో మాట్లాడే అవకాశం ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? కానీ రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా. ఎలా కనపడ్డాడు? దోషి కనపడి నిర్దోషి కనపడ్డాడు. చాలామంది దోషం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇవ్వలేదు, బాధపడతారు. మీరు దోషము చేశారు కాబట్టి మీకు దేవుడు సమాధానం ఇవ్వలేదు. దేవుడు పాపులు మనం ఆలకించడు. నేను చెప్పండి, దేవుడు ఎవరు మనం ఆలకిస్తాడు? వినండి ఒకసారి. దేవుడు ఎవరు మనం ఆలకిస్తాడు? నీతిమంతులు మనవా, పాపులు మనవా? చెప్పండి. నేను ఒకటి చెప్తానండి, నీకు నాకు పడదు, నేను పడిపోయాను, నీకు నాకు పడి, నేను పడిపోగానే ఎవరు వస్తారు ఫస్ట్? నేనంటే ఇష్టమైన వాళ్ళు వస్తారు. నువ్వు రాలేదు ఎందుకని? నచ్చలేదుగా అంటే నీకు తెలీదా? నేను పడిపోయిన తెలుసు కానీ సమాధానం ఇవ్వవు. అట్లాగే మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి తెలుసు కానీ సమాధానం మాత్రము రాదు. దేవుడు మంచిగా ఉండేవాళ్ళ ప్రార్థన అలాగేసరికి, అలాగని పాపుల ప్రార్థన వింటాడా? వినడా? ఎప్పుడు వింటాడు? పాపి ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రభువా నేను పాపి నన్ను క్షమించే ప్రభు ప్రార్థన, అప్పుడు పాపులు మనం ఆలకిస్తాడు. ప్రతి మనిషికి దేవుడు అందరికీ అన్నేస్తాడు. ఇప్పుడు వర్షం కురుస్తుంది, ఒక పాపి మీద వెళ్దామంటే వాడి మీద పడితలేదా? ఒక మంచివాడు వాడి మీద పడతలేదా? బయట కూరగాయలు పండుతున్నాయి, మంచివాడు దొరుకుతున్నాయి, చెడ్డవాడు దొరుకుతున్నాయి. దేవుడు అందరికీ న్యాయం చేస్తాడు. కానీ కొన్ని విషయాలు ఆయన ప్రార్థన ఆలకించాలంటే, ఇక్కడ పాపి అయితేనేమో పశ్చాత్తాపడాలి, మంచివాడైతే ప్రార్థన చేస్తే నిర్దోషిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా వెంటనే దిగి వచ్చాడు. చూడండి, ఈయన కోసం దేవుడు దిగి వచ్చాడంట. చూడండి ఒక మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు, సింహాల నోళ్ళు మూయబట్టారు. ఎక్కడ చూశారు మీరు? చూడలేదు. దేవుడు ఏం చేశాడంట? సింహాల నోళ్లను మోయించి దూతను పంపించాడు. దూతను పంపించి సింహాల నోళ్లను మోయించి, సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు, రాజు నీ దృష్టికి నేను నేరం చేసిన వాడు కాను కదా నేను. రాజు దీని గురించి అతి సంతోషపరుతుడై దానియేలుని గుహలోంచి బయటికి తీయడానికి ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలుని బయటికి తీశారు. తర్వాత అతను తన దేవుని యందు భక్తి గలవాడేందు అతనికి ఏ హానియు. మీరు కూడా దేవుని యందు నిజంగా నిర్దోషిగా భక్తిగా ఉంటే దేవుడు మీ పక్షంగా ఉండి మీలో ఉంటాడు, ఎప్పుడు మీతో ఉండి నడిపిస్తాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు నాకు ఎందుకు జవాబు రావట్లేదంటే, మీరు దోషిగా ఉంటే మీకు జవాబు రాకపోవచ్చు. నిర్దోషిగా ఉండడానికి ప్రయత్నము చేయండి. తర్వాత బయటికి తీసుకొచ్చారు కదా, ఏ హాని. 24 రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుషులు వారు తోడుకుని వచ్చి సింహాల గుహలో ఎంతమంది పడేసారు? దాని మీద దానియేలు మీద నింద ఎంతమంది మోపారు? చాలామంది ఉన్నారు కదా. సందడిగా వచ్చేది ఒక బ్యాచ్. సందడిగా వచ్చిన బ్యాచ్ అంతా ఏమైపోయారు? ఇప్పుడు సింహాల బోనులో గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలు కూడా పడేశారంటండి. ఫ్యామిలీ ప్యాక్, గ్రూప్ ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్. ఎవరెవరు పడేశారు? ఎవరైతే నింద మోపారు వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలను కూడా పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహములు సింహములు వారి ఎముకలు సైతం పగలగొట్టి పొడి చేశాను. మీకు అర్థమైందా? దానిలో పడేస్తేనో దానిలోకి ఏం కాలేదు. రాత్రి అంతా ఉన్నాడు, తర్వాత బయటకు వచ్చాడు. ఇక రాజు కోపం వచ్చింది. న్యాయవంతులైన దానియేలు మీద ఎంత మోపుతారా? ఎవరు మోపారు? వాళ్ళందరూ తీసుకురాడంటే, ఇందాక సందడిగా కూడా వచ్చారు చూసారా? ఇప్పుడు సందడిగా వచ్చారంటారా? ఎవరైతే నింద మోపారో సందడిగా వచ్చారు ఇందాక, వాళ్ళ టైం అది. ఇప్పుడు దేవుని టైం వచ్చింది కదా, సందడిగా ఉన్న వాళ్ళందరూ ఏడుపు ముఖంతో వస్తే వాళ్ళని. నేను ఒక విషయం చెప్తానండి, ఒక కుటుంబ యజమాని తప్పు చేస్తే కుటుంబంలో భార్యకి బిడ్డలకు కూడా ఎఫెక్ట్ ఉంటుందా లేదా? ఒక చేసిన పాపం కుటుంబానికి వస్తుందా రాదా? ఖచ్చితంగా. ఈరోజు ఇదే గతంలో ఒక చోట జరిగింది. చెప్పండి, గుర్తు చేసుకోండి వాక్యము. ఎవరికి? అది కాదు, బైబిల్లో ఒక ఆయన నీతిమంతుడిని శిక్షిద్దాం అనుకుంటే ఎవరైతే ప్లాన్ చేశారో వారి భార్యలో పిల్లలు కూడా ఉరివేయబడ్డారు. మొర్దెకాయ విషయంలో హామాను మొర్దెకాయని చంపుతావు ఇంటికి వెళ్ళి అడిగితే భార్య అంటది, నీకు ఎదురొచ్చేది ఎవడు, నువ్వు వెళ్ళి వెంటనే ఉరికాయ కట్టేసి అని చెప్పి సలహా ఇచ్చింది. ఒక బ్యాడ్ సలహా ఇచ్చింది భార్య. సలహా ఇచ్చినందుకు, దేవుని బిడ్డకి వ్యతిరేకంగా సలహా ఇచ్చినందుకు ఆ హామాను, అతని భార్య, ఆయన పిల్లలేం పాపం చేశారు బాబు, వాళ్ళందరూ తీసుకెళ్ళి ఎక్కడైతే ఉరికోయి కొట్టాడో ఆ ఉరికోయికి అతను అందరిని కూడా ఊరివేశాడు. గుర్తుపెట్టుకోండి,
ఎవరైతే మీ ఇంటికి వచ్చి ఇంట్లో స్త్రీలు గుర్తుపెట్టుకోండి, పురుషులు వచ్చి దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఆయన చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ దేవుని బిడ్డలకి ఏదన్నా వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? దేవుని బిడ్డల పట్ల అలా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండని మీరు ఎప్పుడైతే చెప్తారో మీరు రక్షించబడతారు. లేదు వాడు నీకు ఎదురు తిరగటం నువ్వేంటి, నీ స్థితి ఏంటి, నీకు ఎదురు తిరగటం వాడు ఏదేం చేసి అన్నారనుకోండి, నీకు నీ పిల్లలకు కూడా దేవునికి దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఏది చేసినా అది తప్పక మనము అనుభవించాల్సిందే. ఎవరు? నీతిమంతులైనటువంటి వారు. అవునా కదా? యేసుక్రీస్తును సిలువేయడానికి పిలాతు దగ్గర పంపిస్తే పిలాతు, అమ్మ నేను ఏం చేయాలి నాకు అర్థంగా, భార్య ఉంది, నీ అధికారం ఉందిగా చేసి అందా, అతను నీతిమంతుడు, అతను జోలికి పోవద్దు అంటే వారి మీదకి మాత్రం శిక్ష రాలేదు. తెలుసా మీకు? ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని చెప్పేసి ఇజ్రాయెల్ అందరూ అనుకుంటే వారి మీద శిక్ష వచ్చింది, వారందరూ చెదిరిపోయారు దేశాలంతా. కానీ పిలాతు కుటుంబానికి ఏ శిక్ష రాలేదు. కానీ పిలాతు అధికారంతోనే జరిగింది, కానీ శిక్ష వచ్చిందా? ఎందుకని? ఆ భార్య హెచ్చరించింది. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు ఏదో దానియాల మీద నింద మోపితే భార్యలు కూడా సపోర్ట్ చేశారో ఏం చేస్తారో తెలియదు, కానీ భార్యలు పిల్లల్ని తీసుకొచ్చి సింహాల భూమిలో పడేస్తే వాళ్ళు పైనుండి కిందకు వచ్చే లోపేసేమో ఎగిరి తినేసింది ఒక్కొక్కడు. ఎముకలు కూడా పొడి పొడి చేసిందంట, కింద పడాలంటే ఒక్కడు కూడా. మరి ఎన్ని సింహాలు ఉన్నాయో తెలియదు, ఎంతమంది పడ్డారో తెలియదు. కింద పడకుండా సింహాలు వచ్చినట్టు ఎన్ని సింహాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మీరు. 1, 2 అయితే 100 మంది పడ్డారు అనుకో, ఇద్దరిని పట్టుకుంటుంది, అందరం పట్టుకుంటుందా? కానీ ఎన్ని సింహాలు ఉన్నాయో తెలియదు, ఎంతమంది పడ్డారో తెలియదు. కానీ కిందకి రాకముందే ఎగిరి పడుకొని వాళ్ళని తినేసి ఎముకలు పొడి చేసి వదిలేసినాయి అంట. ఎవరిని ఇందాక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరైతే తోసేసారో వాళ్ళు కలిపారు. వీళ్ళ మీద ఎవరైతే నింద వేశారో వాళ్ళందరూ కూడా ఆ సింహాల భూమిలో, నేను ఒక విషయం చెప్పాను, నీకు విరోధంగా రూపించిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపించబడిన నమ్మితే ప్రార్థన చేయండి, అలా ఖచ్చితంగా దేవుని పక్షంగా అలాగే న్యాయము తీరుస్తాడు. కాబట్టి మీరు విశ్వాసులు అయితే, ప్రార్థన చేసేవాళ్ళు అయితే, దేవుని ఎదుట దోషులుగా లేకుండా నిర్దోషులుగా ఉంటే మీకు తెలియకుండా మీ వెనక ఎంత కుట్ర జరిగినా ఆ కుట్రలు ఏది కూడా దేవుడు సక్సెస్ అవ్వనివ్వడు. ఎందుకంటే మనకి అనేకమైన శత్రువులు ఉండవచ్చు, మనకు తెలియకుండా. నేను చోట ప్రార్థన చేయడానికి వెళ్ళా, అన్న నాకు చేతపడి చేశారు, అన్న ప్రార్థన చేస్తావమ్మ నువ్వు, అన్న చేస్తాను, నా బలం సరిపోలేదు. నేను చెప్తానండి, నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదన్నా చేస్తే నీ మీదకి రాకుండాలంటే ప్రతిరోజు నువ్వు 3 సార్లు దానిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 3 మోకాళ్ళు ప్రార్థన చేశాడు. ఇలాంటి భక్తి కనుక నీకుంటే అగ్నిగుండం ఏంటి, మరణశిక్ష ఏంటి, ఏదైనా నువ్వు తప్పించుకోండి. నేను ఒకటి చెప్తున్నా, మీరు ఏ పని చేయండి, ఏ జాబ్ ఎక్కడైనా చదువుకోండి, నాకు టైం లేదండి అనుకోకండి. 3 ప్రార్థన చేశాడు. ఎవరైనా దానియేలు ఎవరు? అధిపతుల్లో ముఖ్యుడు, ఒక ప్రధానమంత్రి అనుకుందాం, ప్రధానమంత్రి టైం ఉంటుందా? కానీ 3 సార్లు ప్రార్థన చేశాడు. దావీదు రాజు ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 7 మార్లు ప్రతిరోజు. నాకు తెలిసి దానియేలు కూడా దావీదు కూడా వచ్చిన వాళ్ళందరికీ న్యాయం చేసి మళ్ళీ ఇప్పుడే వస్తాను నాడు కూర్చోబెట్టి ఆ టైంకి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చునేవాడు. ఇప్పుడు అందరూ వచ్చారు ఎందుకులే అని అనుకున్నాడా? కాంప్రమైజ్ అయ్యాడా? నీ పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు, నీకు చుట్టుముట్టు ఉండొచ్చు, కానీ నీ టైంను దేవునికి ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఏంటంటే నీ చుట్టూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, మరణమే వచ్చినా నీ దేవుని మాత్రం నువ్వు విడిచిపెట్టవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయం దేవునికి ఇవ్వండి, ప్రార్థన చేయండి, దానిలో నిలబడండి. మీ జీవితంలో మరణం వస్తూ ఉంటుంది, మీ జీవితంలో కష్టం వస్తాం, కానీ వాటన్నింటిని దేవుడు ఏం చేస్తాడు? నిత్యము నువ్వు సేవించే నీ దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు. మీకు అర్థమైందా? దానియేలు అతని స్నేహితులు ఎంతగా నిలబడ్డారంటే వాళ్ళు ఒక మాదిరి మనకి ఈరోజు. నా దేవుడు నాకు ఏదైనా చేసినా చేయకపోయినా నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టను, అంతే. తీర్మానం చేసుకోండి, నేను అడిగింది నా దేవుడు ఎందుకు ఇవ్వలేదా? ఆయనకి ఇచ్చేస్తాం. కాబట్టి ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం విశ్వాసాన్ని పోగొట్టుకొని, ఇదే విశ్వాసం అంటే, ఇదే భక్తి అంటే. మనం ఏదైనా అడగని రాకపోతే దేవుని విడిచిపెడదా? ఏం దేవుడులే నాకేం ఇవ్వలేదు, ఇలాంటి భక్తి మనకొద్దు. అర్థమైందా? నీ దేవుడు చిన్న దేవుడైనా బాధపడుతున్నారా? నరకంలో కాలిపోయేవాడికి దేవుడు లేకపోతే నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఇచ్చిన గొప్పది అది, దాన్ని మించింది ఏదైనా ఉందా లోకంలో? పరలోకం ఇచ్చాడు దేవుడు, ఏం కావాలి నీకు? ప్రాణం పెట్టాడు నీ కోసం దేవుడు, ఏం కావాలి నీకు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుని మాత్రము విడిచిపెట్టొద్దు. దేవుని సమయం దేవునికి ఇవ్వండి. మీ మీద కత్తి పెట్టిన ప్రార్థన మాత్రం మానకండి. ఇన్ని చెప్పామా? నెక్స్ట్ వీక్ మళ్ళీ రారు. కాబట్టి వినటం కాదు, వినటం వల్ల ఏం చేయాలి? విశ్వాసం కలగాలి. వినటం వల్ల ఏం కావాలి మనకి? విశ్వాసం ఉండి దాన్ని అన్వయించుకోవాలి. దానియేలు ఎలా చేసి నేను అలా చేయాలి, నా బ్రతుకు మార్చుకోవాలి, ఈ రోజు నుండి నా సమయం దేవునికి ఇవ్వాలి. నేను గట్టిగా తీర్మానం చేసుకుని చేయగలను, లేకపోతే చేసే అవకాశము ఉండదు. దేవుడి ఈ మాట దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. ఆమేన్.
శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో